హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన ఛానల్లో చిన్న ముక్కల పచ్చడిని మామిడికాయ ముక్కలతో చక్కగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఇది ఎక్కువగా పెళ్లి భోజనాల్లో వడ్డిస్తూ ఉంటారు. సమ్మర్ కూడా వచ్చేసింది కదా, ఎక్కడ చూసినా సరే మామిడి పండ్లు కనిపిస్తూ ఉన్నాయి. చక్కగా ఇలా తెచ్చుకుని అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే 2-3 వారాల దాకా హ్యాపీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అండ్ టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుందండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ నేను 1 కేజీ దాకా మామిడి పండ్లు అయితే తీసుకున్నాను అనమాట. సో చూసారు కదండి, ఇలా కొంచెం పచ్చిగా ఉన్నవి దూరగా ఉన్న కాయల్ని ఇలా తీసుకోవాలి. చక్కగా వీటిని చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలన్నమాట. ఇది నేను ఆల్రెడీ నీట్గా శుభ్రంగా క్లీన్ చేసి నీట్గా వాటర్లో కడిగి ఆ తర్వాత పొడి క్లాత్తో నీట్గా శుభ్రంగా తుడిచి ఇక్కడ చూపిస్తున్నాను. చిన్న ముక్కలాగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఇక్కడ స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని ఇందులోనికి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆవాలు తీసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా మెంతులను కూడా తీసుకుంటున్నాను. ఇది నేను 1 కేజీ మామిడి కాయలకి కరెక్ట్గా కొలతలు అయితే చెప్తున్నాను అనమాట. సో వీటన్నిటిని చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ ఆవాలు చిటపట్లాడేంత వరకు, మెంతులు కొంచెం కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఇలా చక్కగా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇలా మంచిగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఇలా కలర్లోకి చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా దీనిలో హీట్ తగ్గిపోవాలి. అలా తగ్గిపోయిన తర్వాత దీనిని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మామిడి ముక్కల్ని చిన్న ముక్కలాగా కట్ చేసి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ టెంక కూడా అంత బాగా కట్టలేదండి. సో నేను అలాంటి కాయలను అయితే తీసుకున్నాను. సో ఇలా చక్కగా చిన్న ముక్కలాగా కట్ చేశాను. ఇలా చిన్న ముక్కలాగా కట్ చేస్తే ఉప్పు కారం ఆయిల్ మంచిగా పడుతుందన్నమాట. సో అందువలన ఇలా చిన్న ముక్కలాగా కట్ చేసుకున్నాను. కావాలి అంటే మీరు పెద్ద ముక్కలాగా కట్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ కొలతలతో ప్రకారం చెప్తున్నాను అనమాట. నేను ఇక్కడ చూపించే గిన్నెతోటి కరెక్ట్గా 4 గిన్నెల దాకా అయితే మామిడి ముక్కలు అయ్యాయి. ఆ తర్వాత ఇక్కడ మిక్స్ చేసి పెట్టుకున్న మెంతు పిండిని అయితే ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ 1/3 కప్పు దాకా కారాన్ని కూడా తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను చూపించే ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నారో అన్నీ అదే కప్పుతో అయితే కొలతలు అయితే తీసుకోవాలి. 1/4 కప్పు దాకా నువ్వుల ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. నువ్వుల నూనె 1/4 కప్పు దాకా మాత్రమే తీసుకుంటున్నానండి. చక్కగా చేతికి తడెక్కడ అంటుకోకుండా చేత్తో అయితే ఈ విధంగా కలుపుకోవాలి. సో ఇదంతా ముక్కలన్నిటికీ పట్టేలాగా ఒకసారి ఈ విధంగా కలిపేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ నేను 1/2 కప్పు దాకా కళ్ళుప్పుని ఎండలో ఎండబెట్టి ఆ తర్వాత మిక్సీలో చక్కగా మెత్తగా గ్రైండ్ చేసి ఇందులోకి అయితే యాడ్ చేశాను. సో ఇదంతా ఈ విధంగా వేసుకుని చక్కగా ఒకసారి అయితే కలిపేసుకోండి. ఈ పచ్చడి కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి టేస్ట్ చేసి ఉప్పును కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1/2 కప్పు దాకా అయితే తీసుకుని ముక్కలన్నిటికీ చక్కగా పట్టే విధంగా ఈ విధంగా చేత్తో కలుపుకుంటున్నాను. గరిటెతో కానీ స్పూన్తో కానీ కలుపుకుంటే అంత బాగా పట్టదన్నమాట. అందువలన నేను ఇక్కడ చేత్తో చక్కగా ఈ విధంగా కలుపుకుంటున్నాను. ఈ విధంగా అంతా ఈక్వల్గా కలిసేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 3 వెల్లుల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కల్లాగా చక్కగా ఇలా మొత్తం అన్నీ ఓపెన్ చేసేసి దీనికి పొట్టంతా తీసేసేసి ఇది కచ్చా పచ్చగా దంచుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని అందులోనికి 1 కప్పు ఆయిల్ తీసుకుంటున్నాను. మనం ఏ కప్పుతో అయితే అన్నీ తీసుకున్నామో అదే కప్పుతో ఆయిల్ కూడా తీసుకున్నాను అనమాట. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలను అయితే కచ్చాపచ్చాగా దంచుకుని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే ఇక్కడ ఆవాలు మెంతుల్ని కొన్ని యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను కరెక్ట్గా అయితే నేను ఇక్కడ పౌడర్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నేను వేయట్లేదు. బట్ మీరు వేయాలి అనుకుంటే కనుక ఆవపిండి మెంతుల పిండి ప్రిపేర్ చేసేటప్పుడు దానిలో కొంచెం క్వాంటిటీని తగ్గించుకుని ఇందులోకి అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా చక్కగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పచ్చి వాసన పోయేలాగా వెల్లుల్లిపాయల్ని చక్కగా ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి.
ఆ తర్వాత ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇలా ఉంటే సరిపోతుంది. మరీ అంత బాగా ఫ్రై చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్లోకి ఇందులోకి ఆయిల్ని యాడ్ చేసేసేయండి. చక్కగా ఈ విధంగా మొత్తం ఈక్వల్గా కలిసేలాగా ఈ విధంగా కలిపేసేసుకోవాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ఇన్స్టెంట్గా ఇలా ప్రిపేర్ చేసేసుకోండి. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసేస్తారనమాట. ఇదంతా చక్కగా ఇలా కలుపుకుని ఆ తర్వాత మూత పెట్టేసేసుకుని కనీసం నైట్ అల్లా నేను ఇలానే ఉంచేసానండి. మీరు కావాలి అంటే 12 గంటలు ఇలానే మూత పెట్టేసేసి ఉంచేసేయండి. ఒక 12 గంటల తర్వాత అయితే నేను చక్కగా ఒకసారి మూత ఓపెన్ చేసి ఇదంతా కలిసేలాగా కలుపుకుంటున్నాను. ఆయిల్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. కరెక్ట్గా నాకు కప్పు పావు దాకా అయితే ఆయిల్ పట్టిందనమాట. సో ఈ కరెక్ట్ కొలతలతో మీరు ప్రిపేర్ చేశారంటే ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా పక్కా కొలతలతో ఈ విధంగా ప్రిపేర్ చేయండి. పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఎక్కువగా సమ్మర్ సీజన్లో పెళ్లి భోజనాల్లో ఈ విధంగా చిన్న మామిడికాయ ముక్కల పచ్చడిని వడ్డిస్తూ ఉంటారు. చాలా బాగుంటుందన్నమాట. ఆ పెళ్లి భోజనాలు ఎప్పుడు పెడతారా అని వెయిట్ చేసే కన్నా హ్యాపీగా ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేసుకుని మనకు నచ్చినప్పుడు ఇలా చక్కగా వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటూ ఉంటే చాలా బాగుంటుంది. డెఫినెట్లీగా మీకు కూడా నచ్చుతుందండి. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.